అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. దీపమెంచగని కృపలో దీపమెంచగని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను కొట్టితిని తులువాలతో చేరితిని. సిలువకు నిన్ను కొట్టితిని తులువాలతో చేరితిని. కలుషంబులను మోపితిని కలుషంబులను మోపితిని. దోషుడనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. బల్లపు పోటు గ్రక్కున పడచితినేనే. బల్లపు పోటు గ్రక్కున పడచితినేనే. మీకిలి బాధించితిని మీకిలి బాధించితిని. మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ముల్లతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి. ముల్లతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి. నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే. దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. గునగా చేదు సిరకాను ద్రావా నిడితి. దాహం గునగా చేదు సిరకాను ద్రావా నిడితి. ద్రోహుండనై చేసితిని ద్రోహుండనై చేసితిని. గాయందులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
దూరితిని నేరంబులను చేసి తిని ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని క్రూరుండనై గోచి తిని క్రూరుండనై గోచి తిని ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టి తినయ్యో నిందాలు పెట్టి తినయ్యో సందేహమేలా నయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులు తెరువుము అప్పుడు నాను నీ స్తోత్రమును బయలు పరచును. ఓ దేవా నన్ను విడిపించకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములా నుండునాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం అలాగే నిలిచి ఉండగా ఎం స్వర్ణలత గారు ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా 40వ కీర్తన మొదటి నుంచి చివరి చరణం వరకు చదవగా మనం అందరం కూడా అనుసరించుదాం. 40వ దావీదు కీర్తన మొదటి నుంచి చివరి చరణం వరకు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని.
ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర నాలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా నేను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెక్కడనూ లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాపరిహార్థ బలునైనను నీవు రమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఆ దేవా, నీ చిత్తము నెరవేర్చు నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రమును అంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నా. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీటకై ప్రయత్నించువారు సిగ్గుపడి బొత్తిగా వమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విషయం ముందు దుర్గాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకొనుదురుగాక. నేను శ్రమల పాలై దీనుడైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. అపోస్తుల విశ్వాస ప్రమాణం. మన విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. ఆమేన్. అందరం అలాగే నిలిచిరండి. లెంటులోని 28వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగమును చదవగా విందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు శ్రీమతి నిట్టా ప్రభాపాల్ చదివి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రమానుభవ మండల కాల ధ్యానంలో 28వ దినముకు ఏర్పాటు చేయబడినటువంటి
వేదవాక్యము లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు ఇలాగు వ్రాయబడి ఉన్నది. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమరానికే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతమైన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కూడా ప్రభువా, ఈ క్షణం వరకు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ ప్రభువా సజీవులుగా నిలువపెట్టిన నీ ఉచితమైన కృపకై నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ శ్రమకాల మండల ధ్యానాల్లో ప్రభువా 27 దినాల ప్రభువా నువ్వు జయకరంగా నడిపించావు తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ 28వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నీ యొక్క సువార్త ప్రభువా నాయన, మరి మేము వినిచుండగా నా తండ్రి వినగలిగే చెవులు, గ్రహించే మనసు మా ప్రతి ఒక్కరికి నీ దయచేయండి ప్రభువా. విత్తబడిన వాక్యం నా తండ్రి అపవాది ఎత్తిపోకుండా నాయన మంచి నేలను పడిన విత్తనం వల్లే మా జీవితాలలో ప్రభువా ఫలించి వృద్ధి పొందేలాగా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. విన్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని నేను అడుగుచున్నాను దేవా. ఇది నాలో మరి ప్రభువా నాయన ఉపసించి ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మను ప్రభు కృమ్మరించమని నేను అడుగుచున్నాను దేవా. అయ్యా మరి ఇప్పుడు ప్రభు నాయన మాకు వాక్యం విత్తడానికి నాయన నిలబడుచున్న నీ దాసుని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. తన నోటికి నీ నోరు బోరగా ఇచ్చిన ఆయన మరి ప్రభా నాయన మీరే మాతో మాట్లాడమని మాకు సిద్ధపరిచినట్టు ఆత్మీయ ఆహారం నాయన ప్రభా మేము స్వీకరించినట్లుగా నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి కొద్ది మనవులు నాయన మీ పాద సన్నిధి చేర్చుకొని ప్రార్థనకు తగిన ప్రతిఫలం దాయిచేయమని, నమ్ముటి నీవులనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్న నా మరి ప్రభు వాగ్దానంగా నా తండ్రి అడిగి వేడుకొని ప్రార్థించి స్తుతించి వేడుకొని నామ తండ్రి. దయచేసి కూర్చున్నాండి. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ ఉజ్జీవ కీర్తన పుస్తకంలో నుంచి 365వ కీర్తన, సంగార్థన కీర్తన పుస్తకంలో నుంచి 195వ కీర్తన, ఎన్నడుగాంచెదము యేసుని ఎన్నడుగాంచెదము, ఎన్నడు జూతము కన్య కుమారుని సన్నుతి చేయించినటువంటి కీర్తన పాడుకుందాము. చివరి వచ్చినట్టు నిలబడినట్లయితే దీవెనతో నేడిన వాక్య సందేశాన్ని దేవరపల్లి డేవిడ్ లివింగ్స్టన్ గారు ఈ దిన వాక్యాన్ని వారు అందిస్తారు. ఎన్నడుగాంచెదము యేసుని ఎన్నడుగాంచెదము, ఎన్నడు జూతుము కన్యాకుమారుని సన్నుతి చేయుచును, ఎన్నడు జూతుము కన్యాకుమారుని సన్నుతి చేయుచును. చిన్నట యెహోవా నందనుడి తడౌనట, అందులగా చిన్నట యెహోవా నందనుడి తడౌనట,
కొరకై తన ప్రాణము విడచినట పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడచినట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట దాసిరియోదులట బల్లెముదు సిరి ప్రకనట దాసిరియోదులట బల్లెముదు సిరి ప్రకనట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును రకమట పరమా సందులు దిల్పినట చిందెను రకమట పరమా సందులు దిల్పినట నిందలకు చినట మనదగు నేరముగా చినట నిందలకు చినట మనదగు నేరముగా చినట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును ఆపదకు చినట పాపుల మోపులు మోసినట ఆపదకు చినట పాపపు మోపులు మోసినట కోపము మాపినట యెహోవా కొడుకై వెలసినట
కోపము మాపినట యెహోవా కొడుకై వెలసినట ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో నడుచుతుము కన్నె కుమారు సన్నతి చేయుచును నడుచుతుము కన్నె కుమారుని సన్నతి చేయుచును అక్షయుడితడునట జగతికి రక్షకుడాయనట అక్షయుడితడునట జగతికి రక్షకుడాయనట దీక్షగనం మీన నరులందరికీ రీక్షణ దేవుడట దీక్షగనం మీన నరులందరికీ రీక్షణ దేవుడట ఎన్నడుగాంచెదము యేసుని ఎన్నడు కాంచెదము ఎన్నడు చూతుము కన్యాకుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్యాకుమారుని సన్నుతి చేయుచును. మన తండ్రి నా దేవునండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు లేఖనము ప్రకారము లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుంచి 31 వరకు చదువుకున్న రీతిగా 28వ వచనంలో యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఇక్కడ యేసు ప్రభు వారిని రాణుల వారు, శాస్త్రులేమి, పరిసయ్యులేమి, సద్దుకాయలేమి ఆయన మీద నేరారోపణ చేసి సిలువ వేయవలనని చెప్పేసి ఆయనకు సిలువ మాను భుజం మీద పెట్టినప్పుడు ఆయన ఆ భారమును మోస్తూ కూడాను ఆయన అంటున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి స్త్రీలు రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుతూ ఉన్నారు. అయితే అంతకుముందు గాడిద పిల్ల మీద ఆయన సర్వోన్నతమైన స్థానములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునగాక అని చెప్పేసి పురవీధులలో, యెరూషలేము పురవీధులలో జయ జయ ధ్వానాలతో జయము పలికినటువంటి అదే జనాంగము ఇక్కడ రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుతున్నారు. వారి వంక చూసి యేసు ప్రభువారు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుబడి అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే
లూకాసు వార్త 8వ అధ్యాయము 52వ వచనంలో చూసినట్లయితే, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఇక్కడ ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఆ మనుష్యుడు తనకు కలిగినటువంటి ఆ కుమార్తెకు గురించి ఆయనతో చెప్పినప్పుడు ఆమె చనిపోయింది అని చెప్పేసి కబురు వచ్చినది. కబురు వచ్చినప్పుడు అయితే యేసు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని, ఏడ్చుచున్నటువంటి వారిని ఓదార్చాడు. ఇక్కడ ఏడ్చుచున్నటువంటి ఈ తల్లులను చూసి, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవడి అని అంటున్నాడు. అక్కడ కూడాను రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచున్నటువంటి వారిని, ఈ బిడ్డ చనిపోలేదు, నిద్రించుచున్నదని చెప్పేసి ఓదార్చుచున్నాడు. దేవుని సంగమా, ఇక్కడ తెలియవలసింది ఏంటంటే, ఆయన అంత బాధలో ఉండి కూడాను, అంత వేదనలో ఉండి కూడాను, అంత శ్రమ అనుభవిస్తూ కూడాను మన కోసము, అంటే ఆ సమయమందు ఆయనను ఆ పురవీధిలో తిప్పినటువంటి ఆ స్త్రీలు, ఆయనతో పాటు ఉన్నటువంటి పురుషులేమి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఓదార్స్తున్నాడు. ఆయన అంత బాధను దిగమింగుకొని, నా కోసము కాదు, మీకోసము, మీ బిడ్డల కోసము ఏడుగుడని చెప్పేసి సెలవిస్తున్నాడు. అలాగే ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, వీరు నీకు ఏమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఈయనెవరమ్మా? యాకోబు తన అన్న దగ్గరికి వస్తున్నాడు. వస్తూ 7 మారులు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయనకి. ముందు భార్యను పంపించాడు, బిడ్డలను పంపించాడు, తర్వాత వెనుక ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏశావు అతనిని చంపాలని అనుకున్నప్పుడు పారిపోయి వెళ్ళినటువంటి యాకోబు తన సహోదరుని దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని చూసి ఏం పెట్టాడమ్మా? ఏడ్చి ఆయనను హత్తుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు కూడాను నా కోసం కాదు, మీకోసము, మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పేసి సెలవిస్తున్నాడు. ఇక్కడ అదే జరుగుతున్నది. సహోదరుని కొరకు, బిడ్డల కొరకు, సంఘం కొరకు, మన పక్కవారి కోసం మనము ప్రార్థన చేయాలి. కానీ కొంతమంది అయితే ప్రతి ఒక్క విషయంలో అతనికంటే నేను గొప్పగా ఉండాలి, అతనికంటే నేను ఉన్నతముగా ఉండాలి కోరుకోవచ్చు. నీ ఉన్నతి నీది, పక్కవారి ఉన్నతి పక్కవారిది. పక్కవారి ఉన్నతి నాకు కావాలని మాత్రం మనం కోరుకోకూడదు. ఇక్కడ ఏశావు తన తమ్ముణ్ణి, ఏశావు వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ తమ్ముణ్ణి చూసినప్పుడు కన్నీళ్లు విడిచాడు, చేర్చుకున్నాడు. అది కావాలి. కానీ కొంతమంది పాస్టర్ గారు బాగా ఉంటే కూడాను మెచ్చుకోలేను అటువంటి సమాజం ఉంది. ఇక్కడ పాస్టర్ గారికి ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్పేసి ఊహించుకునేటువంటి వారు ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే. ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే, మీకోసము, మీ పిల్లల కోసము ఏడవండి, అంతేగాని పక్కవారి మీద, ఇంకొక వారి మీద మనం పడి ఏడవటం మంచిది కాదు. అది దేవుని వాక్యంలోనే మనం ఖండితంగా చెప్తూ ఉన్నది. ఆయన ఏమంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ చూసి ఆయన ఓదార్స్తూ ఉన్నాడు. ఆయన్ని ఓదార్చడం కాకుండా వారు ఏడుస్తున్నటువంటి వారికి ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనము కూడాను పక్కవారు ఏదైనా దుఃఖంలో ఉన్నా, పక్కవారికి ఏదైనా సరే ఆపదలో ఉన్నా,
పక్కవారికి ఏదైనా సరే కావలసినప్పుడు మనం ఆదుకోగలిగిన రోజున మన దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎంత అంటే లెక్కలేనంత. మనం ఇచ్చే దాంట్లో కురచకాకూడదు మన చెయ్యి. మనం తీసుకునేటప్పుడు యేసు ప్రభు దేవుని దగ్గర నుంచి అలాగనే తీసుకోగలుగుతామని చెప్పేసి సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథము 113 అధ్యాయము 9వ వచనంలో కూడా చూసినట్లయితే, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ కుమారులు లేని వారికి కానీ లేకపోతే ఇంకోటి లేనటువంటి వారికి ఈ పైనుంచి మనం చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఎన్ని స్తుతులమ్మా! ఆయన ఏం చేయాలంటే మనము స్తుతించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆ చెల్లించుకున్నటువంటి రోజున మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకొని నా కోసం కాదు మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పేసి సెలవిస్తున్నాడు. అలాగే 128వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే 3వ వచనంలో చూసినట్లయితే వారు ఎలా ఉంటారో చెప్తున్నాడు. నీలో 128 కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారమ్మా? ఒలీవా మొక్కల వలె ఉంటారు. మనము మన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి ఆశీర్వాదాలు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉంటారు అని చెప్పేసి సెలవిస్తున్నాడు. ఒలీవా మొక్కల వలె ఉండాలి అని అంటే ఏం కావాలి? మనకి ప్రార్థన కావాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసము ఏడవండి అని అంటున్నాడు. అలాగే రాహేలు పిల్లల కోసము ఏం చేసిందమ్మా? ఏడ్చింది. ఎవరి వలన? లేయా వలన. లేయాకు బిడ్డలు కలిగారు, తనకు బిడ్డలు లేరు. చనిపోవాలని చెప్పేసి తన భర్తతో వాదనకు దిగింది. ఏడ్చింది పిల్లల కోసం. ఎవరి కోసం ఏడ్చింది? పిల్లల కోసం ఏడ్చింది. అలాగే హన్నా పెనిన్నా సంతానము లేనప్పుడు ఎవరు ఏడ్చారమ్మా? ఏమని ఏడ్చింది? నాకొక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణి నీ సన్నిధిలో నీకే యాజకునిగా నేను ఇస్తానన్నయ్యా అని చెప్పేసి హన్నా ప్రార్థన చేసింది. ఆమె అయితే భర్తతో ఏమని అంటుంది? నేను గర్భము దాల్చలేదు, నేను చనిపోతానని చెప్పేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతుంది. అయితే యెహోవా దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు, నీకొక కుమారుణ్ణి అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆ బిడ్డల కోసము మీ బిడ్డల కోసము ఏడవండి అని చెప్పేసి సెలవిస్తూ ఉన్నాడు. మనము మన కుటుంబాల్లో, మనము మన సంఘంలో, మనము మన గ్రామాల్లో ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఆపద ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి పలకరించి వారి గురకు మనకు చేతనైతే ప్రార్థన చేయండి. చేత కాకపోతే వారికి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు ప్రభువారు. అంత బాధలో ఉండి కూడాను, అంత వేదన పడుతూ కూడాను మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పేసి. అలాగే ఎలిజబెత్ వృద్ధాప్యమందు ఆమెకు ఏమిచ్చాడమ్మా? గబ్రియల్ అనే దూత వచ్చి ఆయనకు జకర్యాతో చెప్తుంటే ఆయన ఏం చేశాడు? సనుక్కున్నాడు. సనుక్కున్నప్పుడు ఆయనకి ఆమె గర్భవతి అయ్యి అంతవరకు కూడాను నోటి మాట లేకుండా చేశాడు. అయితే ఆయన అనుగ్రహించే దేవుడు కాబట్టి ఎవరికైనా ఇస్తాడు. అనుగ్రహించే దేవుడు కాబట్టి ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు. అట్లాగే ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే
ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఏమని ఏడుస్తుందమ్మా? ఎలుగెత్తి దేవునికి మొరపెడుతుంది. దేనికోసం ఏడుతుందో తెలుస్తాయమ్మా? నీళ్లు లేక తిత్తిలో అబ్రహాం గారు తిత్తిలో నీళ్లు పెట్టి ఆమెను పంపించాడు హాగర్ని. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ వాటర్ అయిపోయిన తర్వాత ఈ బిడ్డ చావు నేను చూడలేనని చెప్పేసి వింటి వేతు దూరం అని అంటే దాదాపుగా 200 గజాల దూరంలోకి వెళ్ళి ఆమె ఆ పొదల్లో పిల్లాడిని వదిలేసి ఎదురు చూస్తూ ఉన్నది. ఈ బిడ్డ చావు నేను చూడలేనని ఏడుస్తుంది. అయితే యెహోవా దేవుడు ఆ తల్లిని విడిచిపెట్టాడా? ఆ బిడ్డను విడిచిపెట్టాడా? ఆశీర్వదించాడు. నువ్వు వెళ్ళు, నీకు ఎదురుగా కనపడుతున్నటువంటి అప్పుడు కళ్ళకున్నటువంటి పొరలు తీసినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి కనపడినటువంటి ఆ నీళ్లను తీసి ఆ తిత్తులో నింపుకొని వెళ్ళి ఆ బిడ్డను బతికించింది, ఏడ్చింది. అలానే ఆదికాండము 23:2లో చూసినట్లయితే శారా చనిపోయినప్పుడు అబ్రహాం గారు ఏడ్చాడు, అంగలార్చాడు. ఆమెను అత్యధికంగా ప్రేమించాడు. పండు ముసలి తనములో ఆమెకు గర్భమును ఆ సమయంలో ఆమె చనిపోయినప్పుడు అబ్రహాం గారు ఏడ్చారు. అలాగే ఏశావు ఏశావుకు రావలసినటువంటి ఆశీర్వాదాలు మొత్తము యాకోబు తీసుకెళ్ళిపోయినప్పుడు అది తల్లి ఏం చేసింది? రెబ్కమ్మ ఆయన్ని తీసుకెళ్ళి అప్పుడు ఏశావు ఎలుగెత్తి ఏడ్చాడు. ఇలా ప్రతి ఒక్కరి జీవితాల్లో వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఇంకొకటి తీసుకున్నాడని చెప్పేసి, లేదనుకుంటే నాకు రావాల్సినటువంటిది పోవుచున్నదని చెప్పేసి అని మనలో మనం మదన పడిపోయి మనలో మనము అనేకమైనటువంటి దూషణ కార్యములు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటాం. అవి సహజము, ఎందుకంటే మనము మానవ మాత్రము కాబట్టి అవి మాటలు వస్తాయి. రావని నేను అన్ను. మానవ మాత్రమైనటువంటి మనము ప్రతి విషయంలో ఇంకొకరిని దూషించటంలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి అనువైనటువంటిదే. కానీ మనము ప్రార్థన అనేటువంటి శక్తితో తెల్లవారుజామున మనం ఈరోజు చేసినటువంటి ప్రతి కార్యము గురించి మనం తప్పు చేసామా, ఒప్పు చేసామా, మన కుటుంబంలో ఎలాంటి సందర్భం జరిగింది, ఇతరులకు ఏమి జరిగిందని చెప్పేసి మోకాళ్ళ నుండి మనం ప్రార్థన చేసుకున్న రోజున మన మీద ఉన్నటువంటి దోషాలు మొత్తం పోయి మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పేసి యేసు ప్రభువు వారు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. యెహోవా దేవుడైతే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండేవాడు. యేసు ప్రభువు వారైతే వాటన్నిటిని పోగొట్టి ఆయన భుజముల మీద మనములను, మన పాపాలను మోయటానికి తండ్రి దగ్గర అధికారం తీసుకొని వచ్చి ఇక్కడ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించుమని అంటున్నాడు. అందుకే అంటున్నాడు, నా కోసము కాదు మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పేసి సెలవిస్తున్నాడు. యాకోబు చనిపోయినప్పుడు ఏసేపు ఏడ్చాడు. 50వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ చూడండి అమ్మా, ఏసేపు తన తండ్రి భుజము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతనే ముద్దు పెట్టుకొనెను. ఆయన తండ్రి చనిపోయినప్పుడు అతన్నే ముద్దు పెట్టుకున్నాడు. అట్లానే మనము అంటే తండ్రి తనకు అప్పగించినటువంటి ఈ కార్యాన్ని జరిగించటానికి ఈ లోకమునకు వచ్చినటువంటి కుమారుడు తన భుజం మీద అంత భారాన్ని పెట్టుకొని కూడా నా కోసము కాదు మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని అంటున్నాడు. ఏడవండి అంటే
ప్రలాపించటమేనా? ఏడవటం అంటే ప్రలాపించి దుఃఖపడి చేయటమేనా? ప్రార్థన అనేటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మనం చెప్పవలసినటువంటి ఒక అతను ఉన్నాడు, యేసు ప్రభు వారిని అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు. ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది ఆయన కానుకలు పెట్టి దానిలో ఉన్నటువంటిది ఆయన ఆ సంపాదన మొత్తాన్ని ఎంజాయ్ చేయాలని వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. ఆయన దానికి దూరస్తుడని తెలిసిన తర్వాత ఆ ట్రెజరర్ అయినటువంటి యూదా ఇస్కరియోతు ఈయన వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈయన్ని ఎలాగైనా సరే, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ఈయన్ని ఎలాగైనా సరే నేరం మోపి ఆయన ఎలాగైనా సిలువకు అప్పగించటమో లేకపోతే శిక్ష వేయటానికి చూడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఈయన 30 వెండి నాణెములకు యేసు ప్రభు వారిని బేరానికి కుదుర్చుకున్నటువంటి ఆయన ట్రెజరర్ ఇక్కడ కూడాను, మన సంఘాల్లో కూడాను, మన గ్రామాల్లోనైనా సరే, ఎక్కడైనా సరే సంఘ పెద్దలు కానీ ట్రెజరర్స్ కానీ దేవునికి ఇచ్చినటువంటి కానుకను మాదే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వారిది ఎందుకు ఇద్దాం? అది చర్చి డెవలప్మెంట్కి పాస్టర్ గారికి కావాల్సినటువంటి దాన్ని ఇది నాదే అని చెప్పేసి మనం ఎలా అనుకుంటాం? నేను ఒక పాస్టర్ గారు అబ్బాయిని, మా నాన్నగారు 40 years సర్వీస్ చేశారు. మా నాన్నగారితో నేను 5వ సంవత్సరం నుంచి తిరిగా. నేను చాలా గ్రామాలు తిరిగాం మేము. ప్రతి గ్రామంలో ఒక అతనైతే, ఇది సత్యం అమ్మ, నేను ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పకూడదు, కొండపాటూరు అనే గ్రామంలో చెంబు తీసుకొని ఈస్టర్ పండగకి, క్రిస్మస్ పండగకి చెంబు తీసుకొని వచ్చేవాడు ఒక అతను సంఘ పెద్ద. మేము అక్కడికి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి నడిచి వెళ్ళి పరిచర్య చేస్తే ఆ డబ్బులు మొత్తం అతను దాంట్లో వేసుకొని వెళ్ళిపోయేవాడు. సత్యం చెప్తున్నాను మీకు. తీసుకొని వెళ్ళాడు. మేమున్న 5 సంవత్సరాలు మా నాన్నగారు 12 గ్రామాలు సిఆర్లు ఉండేవాళ్ళు, పరిచర్య చేసేవారు. ఏంటండి మీరు ఎందుకు తీసుకెళ్తున్నారని, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను 1985. ఎందుకు తీసుకెళ్తున్నారని అంటే, మేమంత తీసుకెళ్ళాలని అన్నాడు. అతను పరిచర్య చేస్తున్నాడా? దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పాస్టమ్ గారు వాళ్ళ కుటుంబం చేస్తుందా? ఎవరికి చెందాలయ్యి? యూదా ఇస్కరియోతుకు చెందాలా? అక్కడ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి యాజకులకు చెందాలవి? తీసుకున్నాడు, వెళ్ళాడండి. 2 సంవత్సరాల తర్వాత పక్షవాతంతో అతను వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, నేను చేసింది తప్పయ్యా అని చెప్పేసి కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడ్డాడు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేవుని సంఘం నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, యాజకునికి చెందవలసినది యాజకునికి చెందాలి. వాడేమయ్యాడు? యూదా ఇస్కరియోతు అక్కడ నుండి దేవాలయంలో తీసుకెళ్ళి ఆ రోకలను అక్కడ వెండి ఆ నాణ్యాలను అక్కడ పడేసి వెళ్ళి ఏమయ్యాడమ్మా? ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఈ రోజునైతే మనము సంతోషపడవచ్చు, నేను ఫలానా దానికి ఇలా చేశానని చెప్పేసి మనం సంతోషపడవచ్చు. కానీ దేవుడు మనకి ఒకనొక రోజున మన కుటుంబానికి కానీ మనకు జరిగేటువంటి ప్రతి దానికి మనం ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి మనం ఏదైనా సరే యాజకునికి చెందవలసినది యాజకునికి ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందుకోండి అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది నా హెచ్చరిక అనుకున్నా పర్వాలేదు, లేదనుకుంటే నేను మంచిగా చెప్పాను అనుకున్నా పర్వాలేదు, లేదు ఏందిరా ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నా పర్వాలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటిది మర్మాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే దీన్ని స్వీకరించండి, అంతేగాని ద్వేషంగా తీసుకోవద్దని చెప్పేసి సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరే తెలియజేస్తున్నాను. అలాగే చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనంలో చూసినట్లయితే, ఎవరమ్మైనా వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎవరి గురించి ఏడ్చాడు? పేతురు ముమ్మారు ఏమని అన్నాడు? యేసు ప్రభు వారి దగ్గర శిష్యుడు అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు.
ముమ్మారు నువ్వు అబద్ధమాడిన తర్వాతే కోడి పూసిద్ది అని చెప్పేసినప్పుడు అతను వెళ్ళి ఏడ్చాడు. అలాంటి ఏడుపు ఉండకూడదని చెప్పేసి ఆయన ఈ లోకంలో ఎంతో పరిచర్య చేశాడు. ఆయన ఎంతమందినో శుద్ధీకరించాడు. యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి, ఆ ఆశీర్వాదాన్ని బట్టి అవన్నీ మనం పొందుకోవాలని అంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే మనం చేయవలసింది ఆయనకి అర్పించాలి. అలాగే 31వ వచనంలో చూసినట్లయితే 31వ వచనంలో చూడండి, వారు ప్రత్యుమానుకే ఎలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పాను. అయితే ప్రత్యుమానంగా బతికి ఉన్న చెట్టు జీవవృక్షము, ఎండిన మ్రాను అవిధేయత, సువార్తను లోబడిన వారికి ఎండిన మ్రాను. సువార్తను అంగీకరించినటువంటి వారు మ్రాను అనగా క్రీస్తు శిలువ. యేసు ప్రభు వారు మ్రాను మీద మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేనా? నిద్రపోతున్నాడమ్మా? ఏం చేస్తున్నాడమ్మా? నిద్రపోతున్నాడా? ఆయన మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని. అలాగే అక్కడ ఏమన్నాడు, మనకు చదివినటువంటి ఇవ్వబడినటువంటి, ఈరోజు నాకు ఇవ్వబడినటువంటిది నాకు ఇవ్వబడినటువంటి మనస్తాపము. ఈ సమయమందు మనస్తాపము నా కోసం కాదు, మీకోసము, మీ పిల్లల కోసము. మనము మన పిల్లలతో పాటు మన సంఘములో జరిగేటువంటి ప్రతి దాని కొరకు ఎవరికైనా ఆపద ఉండగానే వారందరిని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనంలో కూడా చూసినట్లయితే, మీరు మ్రానును వేలాడి చేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు ఏం చేశాడంట? ఆయన్ని సిలువ వేశారు, తీసుకెళ్ళి సమాధిలో ఉంచారు. తొలిచినటువంటి దాంట్లో యెహోవా దేవుడు ఆయన ఏం చేశాడు? లేపాడు మన కోసము. అట్లానే లాజరు కూడాను చనిపోయినప్పుడు యేసు ప్రభువారు ఏం పెట్టాడమ్మా? కన్నీళ్ళు పెట్టాడు. కన్నీళ్ళు. ఆయన మానవ మాతృడుగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి లాజరు కొరకు కన్నీళ్ళు పెట్టినట్లుగా చూస్తున్నాం. ప్రతి దేవుని సంగమా, నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని, నాకు ఇవ్వబడినటువంటి ఈ ధన్యతను బట్టి మీ అందరితో మాట్లాడటానికి నాకు ఇచ్చినటువంటి దేవదేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ, ప్రకటన గ్రంథము 2వ చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప ఏముంటాయి అంట? మనకి జీవవృక్ష ఫలాలు ఉంటాయి. ఇవన్నీ ఉండాలంటే ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినినవాడు ఆశీర్వదింపబడును. ఇక్కడ చెప్పేటువంటి ప్రతి మాట నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి మనం ఏ రోజునైతే, ఏ క్షణమైతే మనము అనుకుంటామో అప్పుడు ఈ జీవవృక్ష ఫలాలు, అక్కడ ఆదాము తప్పు చేసి పొరపాటున జీవవృక్ష ఫలాన్ని తింటే అతను ఇక అలానే ఉండిపోతాడని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆ తోటలో నుంచి వెలివేశాడు. జీవవృక్ష ఫలాన్ని, ఆత్మీయ మేలులను మనం పొందాలి అని అంటే జీవవృక్షమైనటువంటి యేసును సిలువకు అప్పగించి తన స్వకీయులే అసూయ చేత ఆయనను సిలువ వేశారు. ఆయన ట్రెజరర్. దేనికమ్మా? ఆయన సంచికి అలవాటు పడ్డాడు, ధనానికి అలవాటు పడ్డాడు. 30 వెండి నాణ్యములకు యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఉన్నటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళి ఇవి నేను పాపము అని చెప్పేసి అక్కడ పడేసి పశ్చాత్తాపపడ్డాడు.
పశ్చాత్తాపడినా ఆ శిక్ష వెనక్కి వస్తుందా? ఆయనకు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆ శిక్షను అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మనకు ఒక మాట చెప్తున్నాడు, నా కొరకు కాదు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడుగుడి. ఈ జీవవృక్ష ఫలాలు పొందాలి అనంటే ఆత్మ చెప్పుతున్నటువంటి ఆత్మ సంఘాలతో మీరందరూ కూడాను ఆత్మీయ మేలులు పొందాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి సంఘమా, ప్రతి ఒక్కరు కూడాను మీ మీ గృహాలు వెళ్ళిన తర్వాత ప్రార్థన అనేటువంటి దీంట్లో బ్రతకాలని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి, సంఘ గురువులకి ముగ్గురికి, సంఘానికి, డేకన్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షంగా నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.